నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతికి స్వాగతం. ఈరోజు మనం హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు అంటే ఏంటో తెలుసుకుందాము. అధిక రక్తపోటు అంటే ధమనులలో అంటే ఆర్టరీస్లో రక్తపోటు నిరంతరంగా పెరిగే దీర్ఘకాలిక పరిస్థితి. నార్మల్గా రక్తపోటు మనకి 120/80 ఉంటుంది. కానీ అధిక రక్తపోటులో మనకి బీపీ 140/90 ఉంటుంది. అదే సివియర్గా ఉండే రక్తపోటులో మనం 180/120 చూస్తాము. అధిక రక్తపోటుకి 2 రకాల కారణాలు. మొదటగా ప్రైమరీ హైపర్ టెన్షన్, రెండవది సెకండరీ హైపర్ టెన్షన్. ప్రైమరీ హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా ముసలి వాళ్ళలో చూస్తాము. ఇది నెమ్మదిగా శరీరంలో మనకు కనిపిస్తుంది. ఇది ఎక్కువగా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్కువ పనులు చేయని వాళ్ళల్లో, మద్యపానం ఎక్కువగా స్వీకరించే వాళ్ళలో, అన్హెల్దీ డైట్ తీసుకునే వాళ్ళలో ప్రైమరీ హైపర్ టెన్షన్ చూస్తూ ఉంటాము. తరువాత సెకండరీ హైపర్ టెన్షన్ అంటే ఇది సడన్గా వస్తుంది, కానీ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇది మనము కొన్ని మెడికేషన్స్ ఆల్రెడీ వాడటం వల్ల మనకు కలుగుతుంది. అదే కాకుండా ఎవరైతే కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలు ఎక్కువ ఎవరైతే ధూమపానం చేస్తున్నారో వాళ్ళలో ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా చూస్తుంటాము. అధిక రక్తపోటు యొక్క లక్షణాలు: తలనొప్పి, దృష్టి సమస్యలు, ఛాతీ నొప్పి, తల తిరగటం, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు, వాంతు, కంగారు, గందరగోళం, ముక్కు నుంచి రక్తం కారటం, క్రమరహిత హృదయ స్పందన అంటే అబ్నార్మల్ హార్ట్ రిథమ్, మరియు ఎక్కువగా మానసిక ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాము. ప్రివెంటివ్ మెజర్స్ అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం, లో సాల్టెడ్ డైట్ ఉప్పు తక్కువ ఉన్న ఆహారం తీసుకోవటం, మద్యపాన్ని నిషేధించడము, తక్కువ సోడియం కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవటము, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం, ఎక్కువ పొటాషియం కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవటం అంటే బీన్స్, డ్రై ఫ్రూట్స్, బనానా, ఇవన్నీ మనం ఎక్కువ తీసుకోవటం. అధిక రక్తపోటు యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూద్దాము. మొదటిగా ఓల్డ్ ఏజ్ అంటే వయసు పెరుగుతూ ఉండటము, జెనెటిక్స్ జన్యుపరంగా వచ్చే అధిక రక్తపోటు, ఒబెసిటీ ఊబకాయం, నో ఫిజికల్ యాక్టివిటీ ఏమీ వ్యాయామం లేకపోవటము, ఎక్కువగా సాల్ట్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటము, ఎక్కువగా మద్యపానం స్వీకరించటము, తక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కూరగాయలు, పండ్లను మనం తీసుకోవటం, అధిక మోతాదు కలిగిన సోడియం ఫుడ్స్ మనం ఆహారంలో తీసుకోవటం. రక్తపోటు యొక్క కాంప్లికేషన్స్ ఏంటో చూద్దాము. మొదటిగా కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే రక్త కణాల్లో ఆక్సిజన్ సప్లై తగ్గిపోవటం వల్ల వచ్చే జబ్బు. తర్వాత స్ట్రోక్, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, ఐ డ్యామేజ్, ఇంకా డెమెన్షియా మానసికంగా సంబంధించే ఇబ్బందులను కూడా మనం చూస్తూ ఉంటాము. మీకు ఈ వీడియో కనుక ఉపయోగకరంగా అనిపిస్తే మా సుదర్శన హోమియోపతి ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆరోగ్యకర సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.